నిన్న సాయంత్రం విశాఖ బీచ్ లో అలల్లో కొట్టుకుపోయిన చిన్నారి జ్యోత్స్న ఆచూకీ ఇంకా దొరకలేదు. తీరంలో ఆడుకుంటున్న చిన్నారిని రాకాసి అల మింగేసింది. కూతుర్ని ఒక్కసారిగా వచ్చిన భారీ అల సముద్రంలోకి లాగేయడం చూసిన తల్లిదండ్రులు ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు. చిన్నారి కోసం ఇవాళ ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు. మెరైన్ పోలీసులు, లైఫ్ గార్డ్స్ జ్యోత్స్న కోసం గాలిస్తూ ఉన్నారు. కన్నెత్తుకున్నాను. వీళ్ళు ఇక్కడ సైడ్లో ఆడుకున్నాను అనుకున్నాను. అంత బేగా ఆ పిల్ల పరిగెడుతుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. 3 నెలల పాప నుంచి మా పిల్లలు ఇక్కడే ఆడుకొని ఇక్కడే తిరగడం అన్ని. ప్రతి సండే వస్తుంటాం, ఆడుకుంటాం, పిల్లలు వెళ్తూ ఉంటారు. కానీ ఎంత ఇదిగా మృత్యు వస్తుందని అనుకోలేదండి నా కూతురికి. ఇప్పుడు దాకా పోలీసులు ఏం చేస్తున్నారు అంటున్నారు కానీ ఇప్పుడు 6 గంటలకి దొరుకుతారన్న శవం ఇప్పుడు దాకా దొరకలేదు సార్. లాస్ట్కి మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేస్తే కలెక్టర్ గారు ఎవరికో ఫోన్ చేసుకొని నా బిల్లు మీరు అక్కడికి వెళ్ళండి, మీరు విశ్వప్రియ దగ్గరికి వెళ్ళండి, పంపిస్తున్నాను అనుకొని చెప్పారు సార్ ఆయన. మరి ఇప్పుడు దాకా ఇంకా ఎక్కడ ఎవరు లేరు సార్. మా పాప దొరుకుతుందో ఏంటో, మాలాంటి ఎన్ని ఫ్యామిలీ లాగా బలి అయిపోతుందో తెలియడం సార్. విశాఖ సాగర్ తీరంలో గల్లంతైన చిన్నారి జ్యోత్స్న ఆచూకీ ఇంకా దొరకలేదు. గజ ఈతగాళ్లతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అక్కడ మరిన్ని సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చిన్నారి గల్లంతుకు సంబంధించిన మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? ప్రతిభ, నిన్న సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్లో గల్లంతైన చిన్నారి జ్యోత్స్న కోసం తీవ్రంగా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయనే చెప్పుకోవచ్చు. నిన్న ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతంలోనే నిన్న సాయంత్రం ఈ జ్యోత్స్న ఏదైతే అదృశ్యమైంది, మరోవైపు కనుక ఈ జ్యోత్స్న కోసం వెతికేందుకు ఓవైపు లైఫ్ గార్డ్స్ అలాగే మెరైన్ బోట్లతో పాటు ఇప్పుడు చూస్తే కనుక నేవీ వాళ్ళ ప్రత్యేక హెలికాప్టర్లు కూడా గాలిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఈ ఆర్కే బీచ్ నుంచి అలాగే ఈ ఉడా పార్క్ వరకు అలాగే జాలార్పేట వరకు ఉన్న ప్రాంతాన్నందరినీ కూడా వీళ్ళందరూ కూడా పరిశీలిస్తున్నారు. అంటే ఈ చిన్నారి ఒకవేళ ఈ మునిగిపోయి ఇక్కడి నుంచి కనుక దగ్గరలో ఎక్కడన్నా తేలే అవకాశం ఉందేమోనని నిన్నటి నుంచి కూడా తీవ్రంగా గాలిస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తే కనుక నేవీ హెలికాప్టర్లో ప్రత్యేకంగా ఈ సిబ్బంది, మెరైన్ సిబ్బందితో పాటు వాళ్ళందరూ కూడా చిన్నారి కోసం కొంత సముద్ర తీరం లోపల వరకు కూడా గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ లైఫ్ గార్డ్స్తో పాటు అలాగే గజీతగాళ్ళు, మెరైన్ బోట్లు రంగంలో దిగి పూర్తి స్థాయిలో జ్యోత్స్న చిన్నారి కోసం వెతుకుతున్నారు. మరోవైపు బీచ్ తీరం వెంబడి ఉన్న ఈ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరిని కూడా బీచ్లోకి వెళ్ళనివ్వకుండా ఉండేందుకు ఇక్కడ స్థానికంగా ఉన్న ఇక్కడ పోలీసులు మొత్తం ఇక్కడ ఉన్న లైఫ్ గార్డ్స్ వీళ్ళందరూ కూడా అలర్ట్ చేస్తున్నారు. బీచ్ చాలా కొంత ఉధృతంగా ఉంది, ఎవరు లోనికి తెగొద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్నటికంటే కూడా ఇవాళ చూస్తే కనుక వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున పర్యాటకులందరూ కూడా బీచ్కి తరలిస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. సముద్రం కొంత రఫ్గా ఉంది. మనం ఇప్పుడున్న చూస్తే ఈ పాండురంగాపురం డౌన్లో ఉన్న ఈ జాస్తి స్క్వేర్స్కి ఆపోజిట్లో ఉన్న ఈ బీచ్ దగ్గర చూస్తే కనుక ఇక్కడ చాలా లోతుగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. డ్రెడ్జింగ్ అనంతరం బీచ్ అంతా కూడా ఇక్కడ కొంచెం లోతుగా కనిపించి చిన్న పిల్లలు ఎవరన్నా దిగినప్పటికీ కూడా వీళ్ళందరూ త్వరగా అలలకి కొట్టుకుపోయే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం తల్లిదండ్రులతో పాటు ఇక్కడికి వచ్చిన జ్యోత్స్న వాళ్ళ పేరెంట్స్ పక్కనే ఉన్నప్పటికీ కూడా ఒక్కసారే రాకాసి అలా విరుచుకుపడడంతో జ్యోత్స్న ఈ అలలకు కొట్టుకుపోయిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. గడిచిన 2 నెలలుగా చూస్తే కూడా విశాఖ ఆర్కే బీచ్లో దాదాపుగా ఇప్పటివరకు ఒక 20 మందికి పైనే ఈ అలల దాటికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఓవైపు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చే పర్యాటకులు అయితే తమ సరదాగా బీచ్లో దిగుతూ ప్రమాదాలకు లోనవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూస్తే కనుక నిన్న రాత్రి నుంచి కూడా జ్యోత్స్న కోసం తీవ్రంగా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు కోస్టల్ బ్యాటరీ దగ్గర నుంచి అలాగే ఇటు ఉడా పార్క్ వరకు కూడా ఈ తీరం వెంబడి తీవ్రంగా గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనకి కనబడుతుందనే చెప్పుకోవచ్చు. ప్రతిభ, థాంక్యూ అశోక్.